ఇద్దరికి కూడా గుండె తడతడలాడుతూ వాళ్ళ గుండె చెప్పుడు వాళ్ళకి వినిపిస్తూ చెలరేగుతున్న అలజడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతున్నారు. కాసేపటికి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఒకరి వైపు ఒకరు చూసుకొని పరిచయాలు మొదలుపెట్టారు. ముందుగా ఆశ్రిత్. హాయ్, ఐఎమ్ ఆశ్రిత్. హాయ్, ఐఎమ్ సాన్వి. కరోనా కదా, షేక్ హ్యాండ్ నాట్ అలౌడ్, అందుకే వాళ్ళ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి తలెత్తి సాన్వి వైపు చూశాడు. ఫేస్ మొత్తం కవర్ అయి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నా సాన్విని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ కలువ రేకుల్లాంటి కళ్ళని చూసి మాయమరిచిపోయాడు. ఆశ్రిత్ని చూడాలంటే ఇబ్బందిగా అనిపిస్తున్నా తలెత్తి తన వైపు గొడ్లప్పగించి చూస్తున్న ఆశ్రిత్ని చూసి వెయిటేంటి, ఎప్పుడు అమ్మాయిని చూడలేనట్టు అంతలా తినేసేలా చూస్తున్నాడు. అందరూ ఇలాగే ఉంటారా దేవుడా, ఎందుకు స్వామి నాకు ఈ కష్టాలు అని ఒక నెట్టూర్పు విడిచింది. సాన్వి కళ్ళలో కనపడిన ఇబ్బందిని గమనించి ఆశ్రిత్ తేరుకొని ఒకసారిగా తల విదిలించి, ఏంటి నేను ఇలా తయారైనా? అమ్మాయి కనపడితే చాలు ఇలా చూస్తూనే ఉండిపోతున్నాను. మొన్న కాలేజీలో ఆ అమ్మాయిని అలాగే చూశాను, పార్కులో అమ్మాయి కోసం వెతికాను. ఇప్పుడు ఈ అమ్మాయి కనపడగానే ఈ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాను. దేవుడా, ఏమైంది స్వామి నాకు? కొత్త పిచ్చగాడు పొద్దురుగుడు ఉన్నట్టు అమ్మ పర్మిషన్ ఇవ్వగానే ఇలా అయిపోయానేంటి నేను? అమ్మో, నన్ను నేను చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇలా కనపడిన అమ్మాయిలను చూస్తున్నా అని చెప్తే సపోర్ట్ చేసిన అమ్మాయి చితక్ కొట్టొద్ది. సో బీ కంట్రోల్, ఆశ్రిత్ కంట్రోల్ అని తనని తానే మోటివేట్ చేసుకొని ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేశాడు. సాన్విక్ కూడా ప్రాజెక్ట్ డిస్కషన్లో పడి ఆశ్రిత్ని పట్టించుకోవడం మానేసి వర్క్లో మునిగిపోయింది. లంచ్ టైం అయిపోతున్నా వీళ్ళిద్దరు డిస్కషన్లోనే ఉండిపోయారు. లలిత సుధా వచ్చి పిలిస్తే గాని సాన్వి ఆశ్రిత్ ఈ లోకల్లోకి రాలేదు. సాన్వి లంచ్ టైం అయింది, వెళ్దామా? వస్తున్నా. ఓకే ఆశ్రిత్, హ్యావ్ ఎ లంచ్. ఆఫ్టర్ లంచ్ వీ విల్ కంటిన్యూ ద డిస్కషన్. ఓకే బాయ్. డైనింగ్ రూమ్కి వాళ్ళ ఫ్రెండ్స్తో సాన్వి వెళ్ళిపోయింది. అలానే ఆశ్రిత్ కూడా సురేష్ గౌతమ్తో కలిసి డైనింగ్ రూమ్కి వెళ్ళాడు. వీళ్ళతో పాటు ఆఫీస్లో ఇంకా 20-25 మెంబర్స్ ఉండటం వల్ల డైనింగ్ రూమ్ కూడా పెద్దగా అవటంతో అందరూ దూరంగా వేరువేరుగా కూర్చున్నారు. కరోనా నిబంధనల కారణంగా షేరింగ్ లేకుండా ఎవరి లంచ్ వాళ్ళు చక్కగా తినేసి వాళ్ళ ప్రాజెక్ట్ డిస్కషన్ కంటిన్యూ చేశారు. ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత సాన్వి, సుధా, లలిత పార్కింగ్ ఏరియాకు వెళుతూ ఎలా ఉన్నాడో మీ పార్ట్నర్ అని సుధా అడిగింది. లలిత, వాడు ఒట్టి వాగుడుకాయ్, ప్రాజెక్ట్ ఫైల్ స్టడీ చేయమంటే నన్ను స్టడీ చేస్తున్నాడు. ఫస్ట్ డే అని ఓపిక పట్ట, రేపు చెప్తా వాడి సంగతి. నీ పార్ట్నర్ ఎలా ఉన్నాడని లలిత సుధను అడిగింది. వీడు ఆ టైపే, కాకపోతే అంత వాగుడుకాయ ఏం కాదు. మీ పార్ట్నర్ ఎలా ఉన్నాడు సాన్వి? ఓకే, మేము ఎక్కువ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం, సో అంతగా నేనేమి గమనించలేదు. కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం కళ్ళతోనే తినేసేలా చూశాడు. ఎలారా బాబు వీడితో అనుకున్నా, కానీ ఆ తర్వాత ఇంకా ఎప్పుడు కూడా నా వైపు చూడలేదు. కేవలం వర్క్ గురించి మాత్రమే నాతో మాట్లాడాడు. నువ్వు అసలే నెమ్మది, ఆ అబ్బాయితోటి ఎలా అడ్జస్ట్ అవుతావో అనుకున్నాను. పోనీలే, నీలాంటి వాడే తగిలాడన్నమాట. ఎక్కడ గౌతమ్, సురేష్ మంచి హుషారుగా ఆశ్రిత్ దగ్గరికి వెళ్ళి, ఒరే ఆశ్రిత్, ఎలా ఉందిరా అమ్మాయితోటి ఈవేళ? నోర్ముయ్యన్రా, వర్క్ గురించి మాట్లాడుకుంటా అమ్మాయితోటి అంటున్నారు. సురేష్, అంటే మొదటిసారి అమ్మాయితోటి అంత దగ్గరగా వర్క్ చేయటం కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అని. ఎలా ఉండటం ఏంట్రా, ముందు అమ్మాయి కదా అని చాలా భయపడ్డాను. మొహం చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. నెమ్మదిగా తలెత్తి అమ్మాయి ముఖం వైపు చూశాను. వారిని ఈ అమ్మాయిల కళ్ళల్లో ఏం పెట్టుకుంటారా అసలు? బాబు, అలా అయస్కాంతంలో లాగేస్తాయి. సురేష్, ఒరేయ్ గౌతమ్, మనోడికి ఇన్నాళ్ళకి తెలిసింది. అవునరా, ఈ ఈ కరోనా వల్ల అందరూ మొహాన్ని మూసుకొని తిరుగుతున్నారు. ఎవరెవరేంటో కూడా అసలు అర్థం కావటం లేదు. కళ్ళు తప్ప మూతి ముక్కు ఎలా ఉంటుందో కూడా అసలు తెలియట్లేదు. నోర్ముయండ్రా, ఎప్పుడు చూడు అమ్మాయిల గురించే డిస్కషన్ చేస్తూనే ఉంటారు. మొదటిసారి ఆ అమ్మాయి కళ్ళను చూసి నేను చాలా డిస్టర్బ్ అయిన మాట నిజమే, కానీ అటు అమ్మాయిని అంత దగ్గరగా చూడటం మొదటిసారి, అందుకే కాస్త తడబడ్డాను. కానీ ఆ తర్వాత నన్ను నేనే, ఒరేయ్ నువ్వు వర్క్ చేసేది ఆ అబ్బాయితోనే అనుకో, తను అబ్బాయి అని ఫీల్ అవు అని నన్ను నేను మోటివేట్ చేసుకొని వర్క్ కంటిన్యూ చేశాను నేను.
అందువల్ల నాకు ఆ అమ్మాయితోనే వర్క్ చేస్తున్నాననే ఫీలింగ్ అసలు కలగలేదు. ఈ లాజిక్కి దెబ్బకి సురేష్కి గౌతమ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీడేంట్రా కాలేజీలో అనుకుంటే ఎప్పటికీ అలాగే మాట్లాడాడు. కనీసం పెళ్ళన్నా చేసుకుంటావా లేక ఇలాగే ఋషిలా వండిపోతావా? ఒరేయ్, నేను పెళ్లి చేసుకుంటాను, ఋషిలా ఉండిపోతాను, నేనే చూసుకుంటాను. కానీ పదండి వెళదాం. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. కబుర్లు చెప్పుకుంటూ ఆఫీస్ బయటికి వచ్చేసరికి ఆ అమ్మాయిలంతా కూడా వెళ్ళిపోయారు. ఆ అబ్బాయిలంతా ఆ అమ్మాయిలతో మొదటిసారి అంత క్లోజ్గా వర్క్ చేసినందుకు ఊహల్లో విహరిస్తూ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళిన సాన్వి ఫ్రెష్ అయి రిలాక్స్గా వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పింది. అమ్మ, ఇవాళ ఆఫీస్లో ప్రాజెక్టుకి అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి ఒక టీమ్గా చేశారు. ఇప్పుడు నాతో ఒక అబ్బాయి వర్క్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం ఒక అబ్బాయితో కలిపి వర్క్ చేయటం ఏదోలా ఉంది. అమ్మ, అదేంటో ఎప్పుడూ అమ్మాయిని చూడలేనట్టు ఇంత గొడ్లేసుకొని నన్ను అలా చూస్తూ ఉన్నాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎలారా దేవుడా అనుకున్నా, కానీ ఏమైందో ఏమో. ఆ తర్వాత వర్క్లో ఇన్వాల్వ్ అయ్యాక అసలు నన్ను పట్టించుకొని కూడా లేదు. అమ్మయ్య, హ్యాపీ అనుకున్నా. రేపు చూడాలి వాడి బిహేవియర్ ఎలా ఉంటుందో ఏమో. శాంతి గారు, అంతే బాగానే ఉంటుంది లేరా. ఎప్పుడైనా సరే మనం బిహేవ్ చేసే విధానాన్ని బట్టే అవతల వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు. మన ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉంటే అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మన పట్ల కూడా మర్యాదపూర్వకంగానే ఉండటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నువ్వులానే ఉండు. ఆ అబ్బాయితో ఫ్రెండ్లీగానే ఉంటూ ఇచ్చిన ప్రాజెక్ట్ని సక్సెస్గా చెయ్యి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని బొగ్గు మీద మొద్దు పెట్టింది. మొహం వేలాడేసుకుని వస్తున్న కడుకుని చూసి తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు కాఫీ స్నాక్స్ రెడీ చేసి హాల్లో కూర్చున్నారు. రావలి గారు కాఫీ తాగి స్నాక్స్ తింటూ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని వాళ్ళ అమ్మ భుజంపై తల వాల్చి సైలెంట్గా ఉన్నాడు. ఏమైందా శ్రీ, అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, అంతా ఓకే. అంతా ఓకే అయితే నా అశ్రీ ఎందుకో ఇలా ఉన్నాడు? అదే చెప్పాక అమ్మ, ఇవాళ నుంచి కొత్త ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్లో ఇద్దరిని టీమ్గా తీసుకున్నారు. అయితే ఏంటమ్మా, అమ్మాయిని అబ్బాయిని ఒక టీమ్గా చేశారు. నాకు విసుగ్గా చిరాగ్గా అనిపించింది. అమ్మాయితో వర్క్ చేయాలంటే ఏం ఇబ్బందిరా? ఇబ్బంది అంటే ఇంతవరకు ఎప్పుడూ అంతగా అమ్మాయిలతోటి మాట్లాడలేదు. ఒకేసారి అంత దగ్గరగా అమ్మాయిని చూసేటప్పటికి చాలా ఇబ్బందిగా అనిపించిందమ్మా. రావలి గారు ఒక్కసారిగా నవ్వారు. ఆశ్రిత్కి వాళ్ళ అమ్మ ఎందుకు నవ్వుతుందో అర్థం కాక బెక్కమొహం వేసుకొని చూస్తూ ఉన్నాడు. ఆశ్రిత్కి వాళ్ళ అమ్మ ఎందుకు నవ్వుతుందో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉన్నాడు. అమ్మ, ఎందుకలా నవ్వుతున్నావు? లేకపోతే ఏంట్రా, అబ్బాయితో కలిసి వర్క్ చేయటానికి అమ్మాయి ఇబ్బంది పడాలి, కానీ ఆ అబ్బాయివి నువ్వు ఇబ్బంది పడటం ఏంట్రా? ఇబ్బంది అంటే అది కాదమ్మా. రేపు ఎప్పుడైనా పొరపాటున కూడా నా వల్ల అమ్మాయికి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నన్ను బ్యాడ్గా అనుకుంటుందో ఏమో అని నా భయం. అసలే ఆ సురేష్ గాడు, గౌతమ్ గాడు ఆ అమ్మాయిల గురించి ఏమేమో చెప్పారు నాకు. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. కాస్త చనువుగా మాట్లాడితే చాలు. ఈ అమ్మాయిలంతా షాపింగ్లు ఔటింగ్లు అని ఏమేమో చేస్తారంట కదా. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా డ్రాపింగ్ పికప్ ఇలాంటివి కూడా చేయాలట. ఎవర్రా అలా చెప్పిన వెధవలు? ఒక్కసారి ఇంటికి తీసుకొనిరా, కాల్చి వాతలు పెడతాను వెధవలకి. వాళ్ళు చెడింది కాకుండా నిన్ను కూడా ఇలాంటివన్నీ చెప్తున్నారా? చూడశ్రీ, ఒక మాట చెప్తాను విను. అమ్మాయిలు ఎవరికి కూడా పరాయి వాళ్ళ దగ్గర అలా బిహేవ్ చేయరు. తన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళు అలా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ఆ అబ్బాయిల ఓవర్ యాక్షన్కి కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనిపించి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన బిహేవియర్ని బట్టే ఎదుటి వాళ్ళకి కూడా అలాగే ఉంటారు. నువ్వు అమ్మాయిల్ని తప్పుగా అనుకోకు. అమ్మాయిలు అలా స్వేచ్ఛంగా బయటికి వచ్చి వాళ్ళకి నచ్చినది చదవటము, జాబ్ చేయడం చేస్తున్నారు అంటే అలాంటి అమ్మాయిలకి ఆ స్వేచ్ఛ వెనుక ఒక పోరాటమే ఉంటుంది. అమ్మాయిల్ని చిన్నప్పటి నుంచి ఎన్నో కండిషన్స్తో, ఎన్నో రెస్ట్రిక్షన్స్తో చాలామంది పెంచుతారు. అందువల్ల చాలామంది అమ్మాయిలు అలా బయటికి వచ్చిన కొద్ది సమయంలోనే వాళ్ళ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు అలాంటి సందర్భాలని వాడుకొని అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంటారు.
ఏ అమ్మాయి అయినా ధైర్యంగా ఆ అబ్బాయిని ఎదుర్కొంటే ఆ అమ్మాయికి పొగరు అంటారు. లేదా ఆ అమ్మాయి తెలివిగా తనని ఇబ్బంది పెట్టిన ఆ అబ్బాయిని బకరా చేస్తే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చులకనవ్వకుండా వండేందుకు ఆ అమ్మాయి గురించి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటారు. ఇలా లేనిపోని అపార్థాల వల్లే అబ్బాయిలు అమ్మాయిల గురించి, అమ్మాయిలు అబ్బాయిల గురించి తప్పుగా అనుకుంటూ ఉంటారు. అందుకే నేను నీకు చెప్పేది ఏంటంటే, ఏ అబ్బాయి అయినా వాళ్ళ అమ్మతో ఎలా అయితే బిహేవ్ చేస్తాడో బయట ప్రతి అమ్మాయితో కూడా అలాగే బిహేవ్ చేస్తే ఎటువంటి సమస్య కూడా రాదు. అప్పుడు అమ్మాయిలు కూడా వాళ్ళ ఇంట్లో ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, బయట కూడా అంతే సెక్యూర్గా ఫీల్ అవుతారు. కాబట్టి ప్రతి అమ్మాయిలో అమ్మని చూడు. ఇప్పుడు నీతో వర్క్ చేసే అమ్మాయితో కూడా నాతో ఎలా ఉంటావో అలాగే ఉండు. ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ అమ్మాయికి ఇబ్బంది కూడా అనిపించదు. రెప్ప వాల్చకుండా వాళ్ళ అమ్మని చూస్తున్న ఆశ్రిత్ని చూసి మొట్టికాయ వేస్తారు రావలి గారు తల రుద్దుకుంటూ. ఏంటమ్మా అలా కొట్టేశాం, కాకపోతే ఏమిట్రా అలా చూస్తూ ఉండిపోయాం, నేను చెప్పింది ఏమైనా అర్థమైందా లేదా? అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు నన్ను ప్రతి అమ్మాయిలోనూ అమ్మను చూస్తే వాళ్ళు కూడా నన్ను ఇలాగే మొట్టికాయలు వేస్తారా? ఓరి బడవా, నేను ఎంత చెప్తే నువ్వు అర్థం చేసుకుంది ఏదా సారిపోయింది. హహహ, అర్థమైందిలే అమ్మా. ఇక నేను ఏమీ ఇబ్బంది పడను. నీతో ఎలా ఉన్నానో అమ్మాయితో కూడా అలాగే ఉంటాను. ఇంకో విషయం రోయ్, మరీ గుడ్డిగా అమ్మాయిల్ని అసలు నమ్మకూడదు, అలాగే ఆ అమ్మాయిలు కూడా అబ్బాయిలను అసలు నమ్మకూడదు అనుకో. ముందుగా వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి అప్పుడు అమ్మాయిలతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఇలా అమ్మాయిలు కూడా ఫాలో అయిపోతే బాగుంటుంది. ఓకే అమ్మా, నువ్వు చెప్పింది చాలా బాగా అర్థమైంది. నువ్వు చెప్పింది నా స్టైల్లో నేను ఫాలో అయిపోతా. సరే సరే, అంతా ఓకే, కానీ ఈ వీకెండ్లో నాన్నగారి దగ్గరికి వెళ్దాంరా, నీకు వీలవుతుందా? అవునా, కొత్త ప్రాజెక్ట్ వర్క్ కదమ్మా, రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. వీలవుతుందో లేదో తెలీదు, రేపు వర్క్ చూశాక ఏ విషయమో నేను నీకు చెప్తాను. సరేరా, అయితే నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ డే ఆఫీస్లో ఎవరి వర్క్ ప్లేస్లో వాళ్ళు కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తారు. శాన్వి వచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని కూర్చుంది, కానీ ఆశ్రిత్ కాస్త లేటుగా వచ్చాడు. దానికి సారీ చెప్పి స్టార్ట్ చేద్దామా అని శాన్విని అడిగాడు. ఇట్స్ ఓకే అని ఇద్దరు వర్క్ చేయడంలో మునిగిపోయారు. తనకి ఇచ్చిన వర్క్ని శాన్వి చాలా స్పీడ్గా కంప్లీట్ చేసి ఆశ్రిత్కి చూపించింది. గుడ్ జాబ్ శాన్వి, నువ్వు చాలా స్పీడ్గా చేసేసావు. జస్ట్ 2 minutes నా వర్క్ కూడా అయిపోతుంది. ఓకే ఆశ్రిత్, వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వాళ్ళు చేసిన వర్క్ని వాళ్ళు చెక్ చేసుకొని ఒకరి వర్క్ ఒకరు చెక్ చేసుకొని వాళ్ళ హెడ్ దగ్గరికి ఫైల్స్ పట్టుకొని వెళ్తారు. హెడ్ ఆశ్రిత్ శాన్వి వర్క్ ఫైల్ని చూసి కీప్ ఇట్ అప్, ఇలానే మీ వర్క్ ఉంటే త్వరగా మీరు హయ్యర్ పొజిషన్కి వచ్చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హెడ్కి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ప్లేస్కి వచ్చి కూర్చున్నారు. మిగతా వాళ్ళంతా వర్క్ చేస్తూ ఉండటంతో ఇంకా లంచ్ టైం కూడా అవ్వకపోవటం వల్ల ఆశ్రిత్ శాన్వితో కాసేపు మాట్లాడదాం అనుకున్నాడు. ఎలా మాట్లాడాలని ఆలోచించి స్టడీ గురించి అడుగుదాము అనుకొని శాన్వితో బీటెక్ ఏ కాలేజీలో చేశావని అడిగాడు. దానికి శాన్వి ఒక కాలేజ్ నేమ్ చెప్పింది. ఆశ్రిత్ షాకింగ్గా, వాట్, నువ్వు ఆ కాలేజా? ఎందుకు అరుస్తున్నావు? ఏం ఆ కాలేజీలో చదవకూడదా? ఏదో మర్డర్ చేసినట్టు అలా అరుస్తున్నావు? సారీ, అలా అని కాదు, నేను కూడా ఆ కాలేజ్నే, అందుకే అలా అన్నాను, సారీ. ఈసారి షాక్ అవ్వటం శాన్వి వంతైంది. ఏంటి నిజమా? నేను ఎప్పుడు నిన్ను అక్కడ చూడలేదు, నీ పేరు కూడా నేను వినలేదు. సేమ్, నేను కూడా అంతే, నిన్ను ఎప్పుడూ చూడలేదు, నీ పేరు కూడా నేను వినలేదు. ఇద్దరు ఒక్కసారిగా నవ్వుకుంటూ ఇప్పుడు ఇద్దరం ఒకరికొకరు ఎదురుగానే ఉన్నాం, కానీ ఈ మాస్కుల వల్ల ఒకరినొకరు చూసుకోవటానికి లేదు. నువ్వు ఎవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. అది సరే, నేనేదో అమ్మాయిని, అబ్బాయిల గురించి పెద్దగా పట్టించుకోను కాబట్టి నిన్ను చూడలేదు. మీ అబ్బాయిలంతా కూడా అలా ఉండరు కదా, ప్రతి అమ్మాయిని తినేసేలా చూస్తారుగా. కనీసం మీ క్లాస్లో అమ్మాయినైనా చూడాలి కదా. హలో, నేనేమి అందరి అబ్బాయిలా కాదు, ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. ఆఫ్ కోర్స్ ఆ అవసరం కూడా రాలేదనుకో. నాకు ఎప్పుడు నా చదువు అమ్మ నాన్న తప్ప ఏమీ తెలీదు. నేను ఎక్కువ టైం మా అమ్మతోనే గడుపుతా.
ఎందుకంటే మా నాన్న వేరే ఊర్లో ఉంటారు. జాబ్ పర్పస్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఏ అమ్మాయిని సరిగ్గా చూడలేదు. అసలు మొదటిసారిగా మాట్లాడుతున్న అమ్మాయి కూడా నువ్వే తెలుసా? ఫస్ట్ డే చాలా ఇబ్బందిగా అనిపించింది నీతో వర్క్ చేయటానికి. ఎలారా అనుకున్నా మా అమ్మ అడ్వైస్ వల్ల ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. బాగుంది, నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. అంటే అంటే ఏంటి నా బొంద? నేను కూడా సేమ్ నేలానే నాకు చదువు అమ్మ నాన్న తప్ప వేరే వ్యాపకం లేదు. ఎప్పుడు ఎవరిని కూడా పట్టించుకోలేదు. సేమ్ నిన్న నేను కూడా ఆ అబ్బాయితో వర్క్ ఎలా చేయాలి దేవుడా అని ఎంత భయపడి చచ్చానో తెలుసా? నిన్న నువ్వేమో నన్ను చూసి చూడగానే గొడ్లప్పగించి అలా చూస్తూనే ఉన్నావు. దెబ్బకు నిన్న అలా చూసి నాకు 101 కొట్టుకుంది. ఎలా డీల్ చేయాలరో దేవుడా అని సతమతమైపోయా. మా అమ్మ ఇచ్చిన అడ్వైస్ వల్ల ఇవాళ నీతో ఫ్రీగా ఉండగలుగుతున్నా. అంటే నువ్వు కూడా సేమ్ నా అలాగే అన్నమాట. నేను అబ్బాయి వర్షన్ అయితే నువ్వు అమ్మాయి వర్షన్ అన్నమాట. ఆ మాటకి గలగల నవ్వుతూ సరదాగా కబుర్లు చెబుతున్న శాన్వి కళ్ళను చూస్తూ మాయమరిచిపోయాడు. వర్క్ కంప్లీట్ చేసుకుని లంచ్కి వెళ్తూ ఆశ్రిత్ని శాన్విని పిలవాలని వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆశ్రిత్ శాన్వి అలా మాట్లాడుకోవటం చూసి కరెంట్ షాక్ కొట్టిన కాకల్లా అలా వండిపోయారు. ముందుగా తేరుకున్న సురేష్ గౌతమ్ని కదిపి, ఒరే మనం చూస్తుంది మన ఆశ్రిత్నేనా? ఇది కళ లేక నిజమా? మన ఆశ్రితేనా ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఏ బెదురు లేకుండా మాట్లాడుతున్నాడు? ఎంతో ఈజీగా ఆ అమ్మాయిలతో మాటలు కలిపే మనమే ఇప్పటి వరకు మన వర్క్ పార్ట్నర్స్తో మాటలు కూడా కలపలేకపోయాం. వీడేంట్రా అంటే ఆ అమ్మాయితో ఏదో చిన్నప్పటి నుంచి క్లోజ్ అన్నట్టు అంతలా మాట్లాడేస్తున్నాడు. మనం ఆశ్రిత్ని చాలా తక్కువగా అంచనా వేశాం. వీడిలో చాలా విషయం ఉందిరా. తన దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ని చూసి శాన్వికి పరిచయం చేశాడు. ఆశ్రిత్, హీస్ గౌతమ్ అండ్ హీస్ సురేష్. ఒకరికొకరు హాయ్ చెప్పుకున్నారు. శాన్వి కూడా లలిత సుధని పరిచయం చేసింది. అంతా లంచ్ కోసం డైనింగ్ రూమ్కి వెళ్ళారు. శాన్వి లలిత సుధతో వేరే వైపు వెళ్ళింది. ఆశ్రిత్ గౌతమ్ సురేష్తో వేరే వైపు వెళ్ళాడు. లంచ్ అయ్యాక యాజ్ యూజువల్గా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్లో శాన్వి ఆశ్రిత్ మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆశ్రిత్ శాన్వి వర్క్ స్పీడ్గా చేయటం వల్ల వాళ్ళకి పెండింగ్ వర్క్స్ ఏమీ ఉండవు. సో ఆశ్రిత్ వీకెండ్లో వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాడు. వీకెండ్ ముందు రోజు ఆశ్రిత్ శాన్వితో, శాన్వి రేపు ఏంటి నీ ప్రోగ్రామ్ అని అడిగాడు. ఇదేంటి వీడు ఇలా అడుగుతున్నాడు నన్ను? నేనేదో కాస్త క్లోజ్గా ఉంటే వీకెండ్ ప్రోగ్రాంల గురించి అడుగుతున్నాడేంటి? ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? తను అడుగుతున్నది కూడా వినిపించుకోకుండా ఏదో ఆలోచిస్తున్న శాన్విని, హలో మేడం, ఈ లోకంలోనే ఉన్నావా? శాన్వి అనుమానంగా చూస్తూ, నువ్వేంటి నా వీకెండ్ ప్లాన్ గురించి అడుగుతున్నావు? నువ్వేమైనా ప్లాన్ చేస్తావా ఏంటి? యా, ప్లాన్ చేశాను. ఓరి దొంగ సచ్చినోడా, ఏదో కొద్దిగా క్లోజ్గా ఉండేసరికి వీకెండ్ ప్లానింగ్లు చేసేస్తావా? నా పర్మిషన్ అడగకుండానే అని మనసులోనే తిట్టుకుంది. హలో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఏం లేదు చెప్పు అని చాలా కోపంగా చూసింది. ఏంటా చూపు అలా ఉంది? ఇప్పుడు నేను ఏమన్నానని కళ్ళతోనే చంపేసేలా ఎలా చూస్తుందో. దేవుడా నన్ను కాపాడు అని మనసులోనే అనుకున్నాడు. ఇంకా శాన్వి, సర్లే ఇంతకీ ఏం ప్లాన్ చేసావు ఏంటి? ఏం లేదు అమ్మ, నేను ఈ వీకెండ్కి నాన్న దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వేమైనా ప్లానింగ్లో ఉన్నావు అని అడిగాను అంతే. అవునా, నేను ఇంకా ఏదో ఊహించేసుకున్నాను. వీడు మరీ అంత తేడాగాడు కాదు, కొంచెం మంచోడే. శాన్వి, కాస్త పాజిటివ్గా ఆలోచించవే, మరీ నెగిటివ్గా ఆలోచించేస్తున్నావు. పిల్లోడు మంచోడే అని తనలో ఆలోచనలో మునిగిపోయింది. అమ్మా శాన్వి తల్లి, ఏమైందమ్మా ఇవాళ క్షణానికి ఒకసారి బిగుసుకుపోతున్నావు? ఏం లేదు అని తడబడుతూ, సరే ఇంతకీ ఏ ఊరు మీ నాన్నగారు ఉండేది? పాడేరు. అవునా, అక్కడ చాలా బాగుంటుందా? అవును, చాలా బాగుంటుంది. ఆ ప్రకృతిని చూస్తూ మనం మైమరిచిపోతాం. చాలా అందంగా ఉంటుంది. బట్ నా చదువు జాబ్ వల్ల అమ్మ నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. నాన్నగారేమో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోరు. అక్కడ ఊరి వాళ్ళతో పిల్లలతో నాన్న బాగా కలిసిపోయారు. వాళ్ళకి బాగా చదువు చెప్పి వాళ్ళని మంచి దారిలో పెట్టాలి అనేది మా నాన్నగారి ఉద్దేశం. సాధారణంగా అలాంటి ప్రాంతాలకి టీచర్లు రావడం కష్టం కాబట్టి మా నాన్నగారు ట్రాన్స్ఫర్ పెట్టుకోరు.
అందుకే అమ్మ నేను ఒంటరిగా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడప్పుడు సెలవులకి మేమే వెళ్తాం. ఈవెన్ సమ్మర్లకు కూడా మా నాన్నగారే రారు. అక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి చదువు చెప్తూ ఉంటారు. ఒక రకంగా మా నాన్నగారు అక్కడ వాళ్ళకి అంకితం అయ్యారు. వావ్, మీ నాన్నగారు చాలా గ్రేట్. సరే, కానీ మన వర్క్ ఎలాగో అయిపోయింది కదా, పెండింగ్ వర్క్ కూడా ఏమీ లేదు. సో హెడ్ని అడిగి పర్మిషన్ తీసుకుని త్వరగా వెళ్ళిపోతామా? గుడ్ ఐడియా. సరే పదా, వెళ్ళి అడుగుదాం. సార్ పర్మిషన్ ఇస్తే హ్యాపీగా ఈవినింగ్ బయలుదేరిపోవచ్చు. అవును పద, వెళ్ళి అడుగుదాం. హెడ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళారు. సార్, ఏ స్మాల్ రిక్వెస్ట్, మా వర్క్ కూడా అయిపోయింది, ఎలానో పెండింగ్ వర్క్ కూడా ఏమీ లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ పర్మిషన్ ఇస్తే కాస్త త్వరగా వెళ్తాం అనుకుంటున్నాం. హెడ్ ఒక నిమిషం ఆలోచించి, ఓకే అశ్రిత్, మీరు ఎలాగో మీ వర్క్ చాలా ఫాస్ట్గా చేసేసారు, వర్క్ ఏ మిస్టేక్ లేకుండా చేశారు కాబట్టి మీకు పర్మిషన్ ఇస్తున్నాను. బట్ ఈ వీకెండ్కి మాత్రమే, ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఎటువంటి పర్మిషన్లు ఉండవు. నో ప్రాబ్లం సార్, నాకు ఈ ఒక్కసారికి ఇస్తే చాలు. నెక్స్ట్ మీరు మీ వర్క్ ఎలానో పర్ఫెక్ట్గా చేస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్ నుండి మీ వర్క్ ఫినిష్ అయ్యాక మిగిలిన వాళ్ళ వర్కింగ్ కూడా కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే కరెక్షన్ చేస్తూ ఉండండి. అప్పుడు మన ప్రాజెక్ట్ వర్క్ ఇంకొంచెం త్వరగా అయిపోవటానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, షూర్ సార్. ఓకే, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మయ్య, పర్మిషన్ సంపాదించేశాం, త్వరగా వెళ్ళిపోవచ్చు. ఒక 2 minutes అమ్మకి కాల్ చేస్తాను అని రావల్ గారికి కాల్ చేశాడు. వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసి రెడీగా ఉండమని చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి తాను సాన్వి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పి ఆశ్రిత్ సాన్వి బయటికి వచ్చేస్తారు. పార్కింగ్ ఏరియాలకు వచ్చి ఎదురు బండి తీసుకున్నారు. ఆశ్రిత్, సాన్వి ఒక్కదానివే వెళ్ళగలవా అని అడిగాడు. నాకేం, నేనెందుకు వెళ్ళలేను? అలా అని కాదు, రోజు మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తావు కదా, ఇవాళ ఒక్కదానివే వెళ్ళటానికి ఏమైనా ఇబ్బంది పడతావో ఏమోనని. రోజు నేను వాళ్ళతో వెళ్తున్నానా ఏమో, నాకేం తెలుసు. మీరంతా ఫ్రెండ్స్ కదా, అంతా కలిసి వెళ్తున్నారేమో అని అనుకున్నాను. నేనేమి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళను. అబ్బో, మేడం గారికి ఇండివిజువాలిటీ ఎక్కువ అనుకుంటా. నీ తలకాయ, వాళ్ళ రూట్ వేరే, నా రూట్ వేరే, కలిసి ఎలా వెళ్తాం? అలా అంటావా? సారీ. ఇంతకీ నువ్వెటువైపు వెళ్ళేది? ఏం ఫాలో అవుతావా? అమ్మా మహాతల్లి, నిన్ను ఫాలో అయ్యే తీరిక ఓపిక నాకు లేదమ్మా. జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. రోజు మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తావు కదా, ఒకదానివే వెళ్తావు ఎలాగా అని అడిగాను అంతే తప్పితే నాకు వేరే ఉద్దేశం అస్సలు లేదు అని చేతులెత్తి డ్రామాటిక్గా దండం పెట్టాడు. అది చూసి సాన్వి నవ్వింది గట్టిగా. ఏదో సరదాగా అన్నాలే కానీ నేను సీతమ్మ దారి వైపు, అవునా మాది మాధవ దారి, ఇద్దరు అయితే మనం ఒకే దారిలో వెళ్తున్నామన్నమాట. సరే పద, అయితే వెళ్దాం. ఓకే, సీ యూ ఆన్ మండే. డ్రైవ్ సేఫ్టీ అని సాన్వి తన స్కూటీ స్టార్ట్ చేసుకుని బయలుదేరింది. సాన్వి ముందుగా వెళ్తుంటే ఆశ్రిత్ కాస్త స్లోగా తన వెనుక వెళ్ళాడు. సాన్వి సీతమ్మ దారి దగ్గర టర్న్ తీసుకుని తన సైడ్కి వెళ్ళిపోగానే ఆశ్రిత్ తన బైక్ స్పీడ్ పెంచి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మని హడావుడి పెట్టాడు. అమ్మ, ప్రజెంట్ బయట సిచ్యువేషన్లో బస్సులో వెళ్ళటం సేఫ్ కాదా? నీకు అభ్యంతరం లేకపోతే బైక్ మీద వెళ్ళిపోతామా? నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నువ్వు హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను అంటే ఓకే మా, ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి చీకటి పడకుండానే వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఏం లేదు, మనకి రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది ఉండదు. సరేరా, అయితే ఒక 10 minutes ఉండు, నేను అన్నీ ఒకసారి చెక్ చేసుకుని వచ్చేస్తాను. అలానే త్వరగా వచ్చేసాయి. చల్లని సాయంత్రం బైక్ ప్రయాణం చాలా హాయిగా అనిపించింది ఆశ్రిత్కి. మొదటిసారి అలా బైక్ ప్రయాణం కాస్త ఇబ్బంది అనిపించినా హాయిగా అనిపించింది. చీకటి పడుతూ ఉండగా పాడేరు చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు ఉండే ప్రదేశం ఇంకా 20 నిమిషాల ప్రయాణం. ఆశ్రిత్ వాళ్ళ అమ్మగారు సురక్షితంగా వాళ్ళ నాన్నగారిని చేరుకున్నారు. త్వరగా ఇంటికి వచ్చిన సాన్విని చూసి, శాంతి గారు, ఏంటి తల్లి ఎంత త్వరగా వచ్చేసావో? వర్క్ అయిపోయిందా? ఏమైనా సమస్యనా? సమస్య ఏం లేదమ్మా, వర్క్ త్వరగా అయిపోయింది. ఈరోజు పర్మిషన్ తీసుకొని వచ్చేసాము, నేను నా టీమ్మేట్. అవునా, మంచిదేలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం కాఫీ తీసుకువస్తాం. ఓకే అమ్మా. ఫ్రెష్ అయ్యి వచ్చిన సాన్వి
హాల్లో కూర్చొని శాంతి గారితో కబుర్లు స్టార్ట్ చేసింది. శాంతి గారు, ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? వర్క్ అబ్బాయి బాగానే ఉంటున్నాడా? ప్రాబ్లం ఏమీ లేదు కదా? అసలు ప్రాబ్లం ఏమీ లేదమ్మా. ఆల్మోస్ట్ ఆ అబ్బాయి కూడా నాకులానే ఉన్నాడు. ఎంత విచిత్రం అంటే క్లాస్మేట్ అయ్యుండి 4 years కలిసి చదువుకొని ఒక్కసారి కూడా నేను ఆ అబ్బాయిని చూడలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.